హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. బ్యాక్ సైడ్ లో గైస్ మీరు చూడొచ్చు, మేము తయారు చేసిన హెలిప్యాడ్ అయితే ఉంది. సో ఈ రోజు ఈ వీడియోలో దీని గురించి ఒక డిస్కషన్ అయితే చేయబోతున్నాము. అంటే దీన్ని తీసేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారా? వద్దు 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 అరే దాన్ని వేరేమన్నా చేద్దామన్నా. ఒకటి మస్తు కష్టపడి చేసినాం దాన్ని. ఎట్లా ఏం చేస్తాం మరి? ఐడియా చెప్పు నువ్వే. తింకాలే దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మొత్తం కడిగేద్దామా? ఏమన్నా వెనక బాయిలు ఎక్కువ కింద పడుతుంది దెబ్బగా. బాయా ఇదే ఐడియా బాగుంది కదా. ఆడికెళ్ళి బాయిలకి కనబడుతున్నారా? పెద్దోడే ఉందా మరి? ఈ కిందికెళ్ళి కనబడతలేగా. పెద్దోడే ఉంది, 10 feet పైన ఉంది. గుడ్ ఐడియా రే. దీన్ని మనం కొద్దిగా మాడిఫై చేసి కవర్లు వేసి నీళ్ళు వచ్చినామనుకో సేమ్ బాయ్ లెక్క అవుతుంది. మీకు ఎట్లా కనబడుతుందిరా? క్యా బోల్తే? పర్ఫెక్ట్ ప్లానింగ్ కావాలి మరి. సో ఈ వీడియోలో గైస్ మేమైతే ఎలిప్యాడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ గా మాడిఫై చేసి ఒక బాయిలా అయితే తయారు చేయబోతున్నాము. సో చాలా మంది అక్కడ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ తయారు చేయని చెప్తారు కదా. దీన్ని ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క తయారు చేసి మతిని ఈత నేర్పిస్తే ఎట్లుంటది అనేది ఈ రోజు వీడియో వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఊగుతుంది అవుతానే. బందోబస్తు వెల్డింగ్ అన్ని ఫ్రేమ్లు ఇట్లా సెటప్ చేసుకోవాలి మంచిగా గట్టిగా. వెల్డింగ్ మంచిగా కొడతావా? గట్టి కొడతా మంచిగా కొడతా. ఏంది ఊగుతా ఉంది ఇక. ఏం బదనవాసి కొడుతుంది. ముందే నేను దుంకాలే. మతినిగాడు దుంకినప్పుడు అది ఇచ్చుకపోతుంది కావచ్చు వాటర్ ప్రెషర్ వల్ల. ఇట్లా లోపడి పోగానే వాడు ఇట్లా గుద్దినట్టు అవుతుంది కదా. సో అప్పుడు అట్లా ఇచ్చుకోపోకుండా ఇది ఒక్కటే కాదు, ఇసోటి ఇంకా 2-3 కొట్టాలి కింద. ఆ పైన రింగ్ కూడా సేమ్ ఈడ ఇంకొకటి వేయాలి, దానిలాగా ఈడ ఒకటి వేయాలి. రింగ్ ఎందుకురా? ఇట్లా బయటికి పోకుండా అది కవర్ అనేది. రాజుగారే ఇది ఉందా ఫ్రేమ్? ఇది అప్పుడు నార్మల్గా కొట్టినాం, ఆ గ్యాప్లన్నీ కవర్ అయ్యేటట్టు బందోబస్తు కొట్టు. అసలు ఇంకో సేమ్ ఫ్రేమ్ గీ ఏరియాలో రావాలి. మిడిల్లో 2 అయిపోయినాయా? 2 అయిపోయిన తర్వాత మనం రెయిన్ కవర్లో పెట్టి వాటర్ నింపిన తర్వాత వాటర్ బయటికి పోకుండా ఉండడానికి ఆ సన్న పైపులు ఉన్నాయి. ఆ సన్న పైపు మొత్తం దగ్గర కొట్టారు. ఏక్ పీరియడ్స్ అయితే మొత్తం జిగ్జాగ్ అయిపోవాలి కదా. అప్పుడే బయటికి పోదు. మొత్తం వాటర్ నింపిన తర్వాత ప్రెషర్ మొత్తం లోపలి నుంచి బయటికి పోనీకి ట్రై చేస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే పైపులు ఇట్లా బయటికి పోకుండా ఉండడానికి ఏదైనా జుగాడు వేయాలి. సో ఇవి మనం హెలిప్యాడ్ తయారు చేసినప్పుడు లోపలికి రాకుండా ఉండడానికి బయటికి తాళ్ళు కట్టుకున్నాం. సో ఇప్పుడు మనం బయటికి పోకుండా ఉండడానికి లోపల తాళ్ళు కట్టుకున్నాం అనుకో, మనకు దుంకరాదు బాయిల. దానికి ఏదైనా జుగాడు పడతాం. అయితే బయట నుంచి వెళ్ళినా లేకపోతే లోపలి నుంచి వెళ్ళినా సపోర్ట్ ఉండదు ఇట్లా దగ్గరికి అన్నట్టుగా. దానికి ఏం చేద్దామంటే కొన్ని రాళ్ళు తీసుకొచ్చి సేమ్ ఈ టైప్ అది నా చిన్న కడే పట్టరా. ప్రతి పోల్కి ఇట్లా రావాలి సపోర్ట్ బయట నుంచి. ఓకే ఇదేట్రా కింద పెట్టు. ఒక్క పోల్కి 2 రా క్రాస్ పెట్టు. దీని పెట్టు. గిట్లా 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 పెట్టాలి. గిట్లా పెడితే బొంగు దిక్కు పడిపోదు అన్నట్టు. ఇట్లా పెడితే ఈ రెండింటికి సపోర్ట్ ఉంటుంది. అన్నిటికీ ఇవ్వాలి, ఒకనికి కాదు. ఇట్లా సపోర్ట్ ఇచ్చినామంటే మనకు బయటికి ఇట్లా కొలాప్స్ కాకుండా ఉంటుంది. ఆపే ఛాన్స్ ఉంటుంది. కంపల్సరీ ఆపుతున్న గ్యారంటీ అయితే లేదు. మేము ర్యాప్ పేపర్తో స్విమ్మింగ్ పూల్ని తయారు చేసినాం చూడండి, ఒక ఫ్రేమ్ తయారు చేసి. ఆ రోజు మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడైతే దానికి గ్యాప్ దొరుకుతుందో వాటర్ నింపగానే అక్కడ బయటకి ఇట్లా ఉబ్బనికి ట్రై చేస్తుంది. మేము అట్లా ఉబ్బకుండా మనం చూసుకోవాలి. మొత్తం మీదికైనా కింద దాకా అవోటి ఒకటి జిగ్జాగ్ కొట్టాలి. తాళ్ళు కూడా కట్టాలి ఇంకా వీలైతే చుట్టూ. తాళ్ళు మత్తుకుని ఇవే తాళ్ళు. ఆ తాళ్ళు కడితే మనకు బెనిఫిట్ ఏంటంటే విచ్చుకోకుండా ఉంటుంది, ఆ కవర్ బయటకు రాకుండా ఉంటుంది. 2 తీరులో పని చేస్తుంది. అంతా రెడీ అయినాక మనకు మీదికెళ్ళి దుంకనీకి ఉండాలి. కాబట్టి ఆ మీద ఫ్రేమ్ ఉంది కదా ఒక రింగ్, ఆ రింగ్ దగ్గర ఇట్లా 1 feet ఇట్లా చెక్కలు కొట్టుకున్నాం. ఇట్లా చూసుకుంటే ఇట్లా దుంకని సేమ్ ఇక స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మేము చేయబోతున్న పని ఏంటంటే గైస్, పైన పోయి ఆ పైన మేము వేసిన హెలిప్యాడ్ కవర్ అంతే కాకుండా చెక్కలు పోల్ అవన్నీ అయితే తీసేద్దాం. లెట్స్ గో. ఇప్పటిదాకా చెప్పిన ప్లానింగ్స్ అన్ని ఇప్పుడు వీడియోలో ఇంప్లిమెంట్ అవుతా ఉంటాయి, చూస్తూ ఉంటారు. చలో. మొన్న హెలిప్యాడ్ వీడియోలో మేము ఈ హెలిప్యాడ్లకి కనవన్నీకి ఫ్లెక్స్ అతికేసినాం కదా ఫెవిక్విక్ని యూజ్ చేసి. సో దాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాం, ఎందుకంటే దీంతోనే మనకు కింద చెక్కలు వస్తాయి. ఈ చెక్కలన్నిటికీ స్క్రూలతోని బందోబస్తు ఫిట్టింగ్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అంటే డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని చెక్కలు అన్నీ ఇప్పేద్దాం. వీటితో అవసరమే లేదు మనకు.
ఆ ఫ్రేమ్ ఇచ్చుకోపోకుండా సపోర్ట్ కోసం ఒక పోల్కి 2 సపోర్ట్లను ఇస్తామని చెప్పినా కదా. సో దానికోసం మా దగ్గర ఉన్న ఈ 2x2 బొంగులను అన్నింటినీ కట్ చేసుకుంటున్నాం. విశాలని అయితే ఇట్లా 2 సపోర్ట్లు అయితే వస్తాయి దీని స్ట్రెంత్ గురించి బయటకు పోకుండా. ఇంత ముందుకు ఇప్పుడు మనం చేయబోయే బాయ్కి బయట నుంచి సపోర్ట్ ఉండాలని చెప్పేసి 2 రాళ్ళు కట్ చేసుకున్నాం కదా. ఆ రాళ్ళని పాతాలంటే మనం హోల్స్ తీయాలి. సో అవి ఏ షేప్లో రావాలంటే ఇట్లా చక్కగా కాకుండా ఇట్లా కరువులో రావాలన్నమాట. సో ఆ విధంగా తీద్దామని చెప్పేసి మన దగ్గర హోల్ తీసే మిషన్ అయితే ఉండే. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టెస్ట్ చేసి చూసారు కదా, దాంట్లో ఛార్జింగ్ వెళ్ళలేదు. ఛార్జింగ్ పెడదామని చెప్పేసి ఛార్జర్ తెచ్చేవరకల్లా దీనిలో ఫ్యూజ్ ఎగిరిపోయింది. కరెంట్ వస్తలేదు అని దీన్ని ఇప్పుదామని చూస్తే దీనిలో మీరు స్క్రూలు చూడొచ్చు ఎట్లున్నాయో. ఈ ట్రయాంగిల్ స్క్రూలు ఉన్నాయి, ఇదివరకు ఎప్పుడు చూడ నేను. దాన్ని ఇప్పామంటే అసలు పానే లేదు మన దగ్గర. ఇక దానికోసం దీన్ని మొత్తమే వలగొట్టేసినాం. ఆ ఫ్యూజ్ ఎగిరిపోయింది. దాని దగ్గర ఇప్పుడు ఒక వైర్ అయితే వేస్తున్నాం. వైర్ వేసి ఇప్పుడు దీన్ని ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మోటార్ని యూజ్ చేసి మనకు కావాల్సిన కరువుల హోల్ అయితే తీయాలి. తర్వాత పోల్స్ని వాతి వెల్డింగ్ కొట్టాలి. ఇంకా చాలా పని ఉంది. సో ఫటాఫట్ కంప్లీట్ చేసేద్దాం. రెండు కార్ బ్యాటరీలను యూజ్ చేసి 24 వోల్ట్ అవుట్పుట్తోని మన డిగింగ్ టూల్ని అయితే నడిపిస్తున్నాము. సో ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం కూడా అటాచ్ అయితే చేసినాం. సో ఈ విధంగా గైస్ గుంతలు తీసుకుంటూ ఇది ఐరన్ రాడ్స్ని 2 మనమైతే వెల్డింగ్ చేసుకోవాలి. ఒకటి చిన్నది, ఇంకోటి పైన సపోర్ట్ గురించి పెద్దది. వాటర్ నింపిన తర్వాత ప్రెషర్ అనేది బయటకు వస్తుంటుంది కాబట్టి కింద బేస్ అనేది జరుగుతుంది. మనం వేసే సపోర్ట్లకు కింద రౌతులు వేసుకొని గుద్దుకుందాం. మీద మొత్తం బందా వస్తుండే కదా, దాన్ని గింతంత టాకతో అతుక్కొని ఉండే కనబడుతున్నారు. ఓన్లీ గింతే రావాలి, బుర్ర మొత్తం రావాలి. మీకని కింద వాడుతుంది, జస్ట్ మిస్. మా దగ్గర ఉన్న ముక్కలన్నీ దీంట్లో ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ఈ ఫ్రేమ్ని పైనకి కింద తీసినాం కదా. సో ఈ ముక్కలు అయితే ఎత్తున్నాయి ఇప్పుడు ఇవన్నిటిని. ఈ ముక్కలు మళ్ళీ సైడ్కి పోయి మనకు పనికొస్తాయి కాబట్టి అందుకోసమే ఈ ముక్కలు అన్నీ తీసేస్తున్నా. పైన ఉన్న ఫ్రేమ్ వచ్చేసి గాయస్ వెళ్ళిపోయింది. అది ఒక్కటి వేయినందుకే మాకు సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. మీది కొంచెం సేమ్ బాయి లెక్కనే అనిపిస్తుంది ఇది. ఇప్పుడైతే మొత్తం చుట్టూ సపోర్ట్లు కొట్టుకుంటున్నాం ఇక ఉచ్చిపోకుండా. కుక్కలు తీసే మిషన్ అయితే కాలిపోయింది. ఇంకా 4 హోల్స్ ఉన్నాయి ఇంకా తీసుకునేటి. ఇంకేంది గడ్డపడితో తీసుకోవాలి ఇక.
రామ్ అయితే ఇప్పుడు సైడ్లకి పైపులు వేస్తా ఉన్నాడు, మొత్తం సెట్ చేస్తున్నాడు. ఇప్పుడు విజయేమో ఆ పైపులు కావాలి కాబట్టి ఈ పైపులు అయితే అన్నీ కోస్తున్నాడు. నేనైతే ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నా. ఈ సైడ్లకు మొత్తం ఇట్లా పెయింటింగ్ వేసుకోవాలి, ఎల్లో కలర్, మిగతా అంతా రెడ్. సో మొత్తానికి గైస్ మీరు చూడొచ్చు, చీకటి అయితే అయిపోయింది వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడ మేము ఏవైతే బక్క రాడ్లు 1 రాడ్లు కొడుతున్నామో మధ్యలో ఒకటి వస్తుంది. సో ఇదే విధంగా చుట్టూ కూడా కొడుతున్నాం రాడ్లన్నింటినీ. అప్పుడే మనం దీంట్లో వాటర్ నింపినాక కవర్ బయట పోకుండా ఉంటుంది అన్నట్టు. ఇవి కొట్టనే సరిపోదు, వీటికి ఇక తాళ్ళు తీసుకోవాలి. నాకు తెలిసి గింత గ్యాప్ ఉన్నా అలాగే కవర్ ఇట్లా వస్తుంది కావచ్చు. ఇంత ప్రెషర్ అక్కడి నుంచి వాటర్ మొత్తం. కొంచెం నీళ్ళ మరి నీళ్ళు నింపనీకి ఏం కాదు, నీళ్ళు అవుతాయి మళ్ళీ దుంపుతాంగా మీదికేనే, అప్పుడు ఇట్లా ఇచ్చుకపోతాయేమో అని భయానికే ఇవన్నీ సపోర్ట్లు దీనికి. ఈ మధ్యలో పోతే ఇంకా తాళ్ళు వస్తాయి. చాలా మంది అనుకుంటారు ఏమని, అరే ఒక 300-400 కడితే స్విమ్మింగ్ పూల్ కొనిస్తారు కదా, అలా దుంపితే అయిపోతుంది కదా, ఎందుకు ఇది అంతా తలకాయ నొప్పి అని చెప్పేసి. కాకపోతే మేమే సొంతంగా తయారు చేసుకున్నా దుంకినాం అనుకో, దానిలో నుంచి వచ్చే హ్యాపీనెస్ వేరు. అందు గురించి కిక్కే వేరప్ప. అసలుకి ఇలా అయిపోతుంది అనుకున్నాం కానీ కాలేదు. ఎప్పుడు ఐడట్లేదురా, 2-3 రోజులు టైం పట్టేట్టు. చలో రేపు పొద్దున అయితే కలుద్దాం గాయస్. ఇలా క్యాంపింగ్ కూడా చేయాలి, సపోర్ట్ వస్తే చేద్దాం క్యాంపింగ్ పర్రా. పొద్దుగా నుంచి ఆ బావి గురించి వర్క్ చేసి మొత్తం అందరైతే మనం ఎండల్లో పని చేస్తున్నాం అన్నమాట. నీళ్ళు మొత్తం అయిపోయినాయి ఏరికాడికి. ఒక క్యాన్ అయిపోయింది ఆల్రెడీ, ఇంకో క్యాన్ అయితే తీసుకురానికి పోతున్నా. సో మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే మేము ఏదైతే ఈ పోల్స్ని వెల్డింగ్ కొడతామని చెప్పినామో ఆ పోల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చుట్టూ. సో ఇప్పుడు దీంట్లో వాన కాగితం వేసినట్లయితే ప్రాపర్గా ఆగుతుంది. బట్ అయినా సరే ఇంత సేఫ్టీ ఉన్న చుట్టూ తాళ్ళు అయితే కట్టుకోవాలి మనము. పైన ఇంకొక రింగ్ అయితే కొడుతుర్రు మన వాళ్ళు, మీరు చూడొచ్చు. ఓకే ఇట్లే అది ఎందుకురా, ఇది చుట్టూ ఇట్లా చెక్క పెట్టుకోనికి, చెక్క మీద నుంచి దుంకాలి లోపల. మొత్తం గాయస్ రెడీ అయితే అయిపోయింది మన బాయ్. సో ఇప్పుడు మేము చేయబోయే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటిది అంటే వీటన్నిటికీ తాళ్ళు అయితే కట్టుకుంటున్నాము. చిలకాడ తాళ్ళు తీసుకొచ్చిండు. సో ఫటాఫట్ ఈరోజు డే 3 తాళ్ళు కట్టుకొని కవర్ వేసి వాటర్ అయితే నింపుదాం ఫటాఫట్. చలో రే చలో చలో.
కింద తాళ్ళు అయితే గాయస్ మనలు కట్టేస్తారు. ఇప్పుడు పైన మేము ఏం చేస్తున్నాము అంటే దీని మీదకి వాటర్లో దుంకనీకి చెక్కలు అయితే కొడుతున్నాము. ఇప్పుడు ఈ బేస్ ఏదైతే ఉందో ఇది జంప్ అయ్యనీకి అన్నట్టు. రామా ఎగ్జైటెడ్ చూడాలి ఎట్లా అవుతుంది ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి దాని గురించి చెక్కలు అయితే కడి చేస్తున్నాం. చెక్క అయితే బందోబస్తు అయిపోయింది. ఇప్పుడు నిలబడి లోపల దుంకనికి భలే ఉంటుంది. ఇక ఉరుకొచ్చి నిలబడి ఇట్లా దుంకొచ్చు. ఒకసారి దుంకో. ఏం లేదు నీళ్ళు కనబడితే దుంకపోతే కావచ్చు ఇడికెళ్ళిగా. ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా హాఫ్ సర్కిల్ అయితే ఉంది. హాఫ్ సర్కిల్ కొట్టేసేద్దాం. మన బేస్ అయితే గాయస్ దుంకేది రెడీ అయిపోయింది. దీని మీకైనా మనం కింద దుంకుడు. సో ఫస్ట్ దీనికి బేస్ మొత్తానికి పెయింట్ వేసుకుంటున్నాము. తాళ్ళు దుట్టుడు కూడా ఆల్మోస్ట్ ఒక 90% కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ దీంట్లో ఇక కవర్ వేసి నీళ్ళు పట్టాలి. చలో మహారాణి మీదకి వచ్చింది కానీ ఎడికని దుంకుతావా నీళ్ళు పెట్టినాక నీళ్ళు తిప్పినాక ఏమైతుంది దుంకుతావా మీద కూర్చున్నాడు. నువ్వుకెత్తున్నా మెల్లమెల్ల కూర్చొని కాలు కిందికి వేసుకున్నా కూర్చోరా. గదేం కూర్చున్నారు రా. ఎట్లా కూర్చున్నాడు ఏరుకుంటున్నాడు. కాలు కిందికి వేసుకొని ఎందుకు పనిలో పని గాయస్ ఫుల్ ఎండ కొడుతుంది. సో ఎండ నుంచి మమ్మల్ని మేము కాపాడుకోనికి చల్లగా చెరుకు రసం అయితే తీసుకొచ్చినాము, తాగుతున్నాం. మన బాయ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. తాళ్ళు చుట్టుడు ఇవన్నీ ఇంకేమున్నా అంటే ఒక కవర్ చుట్టుడు ఒకటే ఉన్నది. కవర్ వేసుడు దీంట్లో వేసే ముందు కింద రాళ్ళు ఇట్లా ఉంటే కవర్ ఇనిపోతుంది కాబట్టి థర్మోకోల్ అయితే తీసుకొచ్చినాం ఒక 50 కింద ఇట్లా ఆడు ఇట్లా రౌండ్ వేసేస్తాం అన్నీ. ఇక దుంకినా మీద నుంచి దుంకినా ఏం కాదు, కవర్ గుర్తు ఏం కాదు. ఇట్లా మొత్తం ఉంటుంది ఇట్లా ఎత్తే. సో ఈ ఫటాఫట్ ఇవన్నీ అయితే మొత్తం వేసేద్దాం. విజయ్ అయితే లోపల కానెత్తుండు థర్మాకోల్ వేసుడు. ఇక మేమైతే పైప్ మొత్తం ఆడికిడికి చాపినాము. నీళ్ళు మొత్తం ఇప్పుడు ఐటు పోయి అలా వాడాలి కాబట్టి ఇంకొక పైపు ఈ నుంచి ఆడికి జాయింట్ చేస్తే కథం ఫుల్ ఇప్పుడు స్టార్ట్ చేయగానే పడుతూనే ఉంటాయి. ఇక ఇప్పటిదాకా పైపు బరాబర్ అయింది అనుకున్నాం కానీ ఫుల్ మిలిగింది. ఇప్పుడైతే గాయస్ కవర్ అయితే ఎత్తున్నాం. కవర్లు వచ్చేసినాయి. కమాన్ పెద్ద ఇవి ఎంత పెద్ద అంటే 40 feet by 40 feet కవర్స్ రెండు ఇవి. ముందు వెల్డింగ్ చేసినవి ఉన్నాయి కదా, అవి మొత్తం కడిగేసినట్టున్నాయి, షార్ప్ ఉన్నాయి. అవి కవర్ అయితే బయటికి వెళ్తే మిలకెళ్ళని టేప్ వేసుకుంటున్నా సేఫ్టీ. Bring the baseline back around again. పైప్ అయితే గాయస్ కట్టినాం, కవర్ కూడా వేసినాము. ఎట్రా స్టార్ట్ చేసి పెట్టు స్టాప్ వాచ్. సక్సెస్ఫుల్ గా గాయస్ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి స్విమ్మింగ్ పూల్ లోకి.
స్టార్ట్ అయితే గాయస్ అయింది వాటర్ నింపడము. ఎంత టైం పడుతా అని పడవడరా ఈ మెత్త ఉని మంచిగా థర్మకోళ్ళు దెబ్బ తాకిందా గంటకి నీకేం దుంకుతాను రా నేను నేను ఊహించుకుంటూ రెండోసారి ఫస్ట్ నీడికని వడమైనా మిక్స్ అయింది పడ్డా దెబ్బ తాకలే. ఇప్పటికీ గాయస్ సగం కూడా నిండలేదు, సగం కంటే కొద్దిగా కిందికే ఉన్నాయి వాటర్. మేము చేసిన వెల్డింగ్ ఏదైతే ఉందో అది వచ్చేసి కొద్దిగా కటకట 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 కూడా సపోర్ట్ అవుతుంది, అయిపోతుంది. అండ్ వానకాయ మేము యూజ్ చేసింది 90 GSM మంచిదే వాడినాము, అయినా సరే దానికి చిన్న చిన్న హోల్స్ వచ్చినాయి. దాంట్లోకే వాటర్ కారుతా ఉన్నాయి. ఇగో దీన్ని యూజ్ చేసి టేప్ని యూజ్ చేసి అతకబెడుతున్నాం. ఇంకొక 1 hour మ్యాక్స్, ఇంకో గంట సేపట్లో నిండుతుంది. గైస్ మీరు చూడొచ్చు ఎంత బయటకి ఎట్లా వచ్చినాయో, బయటికి తత్తున్నాయి ప్రెజర్కి మొత్తం పట్ మంటున్నాయి ఈ వెల్డింగ్ పైపులు. బంజాపో బోర్ బంజాపో ఉరుకో, అది ఇరిగిపోయింది బొంగు. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ గాన్ రాంగ్ అయితే అయింది. 3 రోజులు కష్టం, 5,000 రూపాయల కవర్, ఇంకెక్కువనే దాని కవర్కి ఎంతనేమో అన్ని కొలాక్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లోపల నుంచి ప్రెషర్ బాగా వచ్చింది. మేము 1/1 పైపులు వాడినాం కానీ అసలు అది వాడేదే కాకుండా నీళ్ళు కొద్దిగా అయితే నిండినాయి. ఇది ఎట్లా ఎక్స్పెరిమెంట్ ఈసారి ఫెయిల్ అయింది. నేను అయినా సరే దుంకినాక కొలాప్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొలాప్స్ అవుతుందా, నా వెయిట్ ఆపుతుందా అని చెప్పేసి నేను ట్రై చేయడానికే దుంకుతాను. మెల్లే దిగుతా, ఆపుతుందారా కిట్టు? ఇంకానా మెల్లగా దిగుదాం. అదే దిగుతున్నా రే దుంకు. మొత్తం నిండురా, భలే ఉండు. చేద్దాం నెక్స్ట్ టైం చేద్దాం. దుంకురా ఆగలే, భలే ఉంది. మంచిగా నిండురా ఇందాక కలకలగారా దుంకు పలకగల. 3, 2, 1 కమాన్. ఆల్రెడీ ఒకసారి పడ్డా గంతెత్తి మీదికేని. 3, 2, 1 నిండా నిండే గాయస్ మస్తు ఉంటుండే. నింపామా రైట్ కానీ ఇరిగిపోతామా కదా, నింపామా నిండా వలి పీకిది. ఎక్స్పెరిమెంట్ చేసే ప్రొసీజర్లో ఒకసారి ఆడికేరు వాడదొట్టి, ఒకసారి ఈడికేరు వాడ్డా ఆలోచన ఇరుకు. ఈ తాడుడే ఫెయిల్ అయింది, మళ్ళీసారి అయితే 2 రోజులు అవుతుంది. కానీ మస్తు ఉందిరా, నిండా నీళ్ళు నిండితే మాత్రం అందరం ఎంజాయ్ చేద్దాం. పొట్టితో ఓడుతుంటుంది. కాకపోతే మిస్టేక్ అయింది. మేము 2 కవర్లు వేయండి, మేము ఒకవేళ 2 కవర్లు వేసి ఉంటే 2 ఇనిగిపోతుండే. నెక్స్ట్ టైం వేద్దాం. నెక్స్ట్ టైం ఇది దీన్ని రిపేర్ చేసి ఇంకో కవర్ వేసి సక్సెస్ చేసి చూపిస్తాం.
సో చూసిరు కదా గైస్ ఈ స్విమ్మింగ్ పూల్ ఎట్లుందో, ఇవే వాటర్ అక్కడ దాకా నిండుంటే ఇంకా చాలా క్రేజీ ఉంటుండే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి గివ్ అప్ అయితే ఇయ్యాం. మనం చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసినాము, అవి ఫెయిల్ అయినాయని చెప్పేసి ఎప్పుడు కూడా గివ్ అప్ అయితే ఇవ్వలేదు. కంటిన్యూస్గా కష్టపడ్డాం, దానికి సక్సెస్ చేసి అయితే గైస్ మీకు ఏదో చూపెట్టినాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి. ఇది వచ్చేసి పార్ట్ 1లో సక్సెస్ అవుతుంది అనుకున్నాం డైరెక్ట్గా, కాకపోతే ఫెయిల్ అయింది, నో ప్రాబ్లం. పార్ట్ 2 కూడా షూట్ చేస్తాం. ఈ వీడియో పైన మీ పని వచ్చేసి ఏంటి అంటే సపోర్ట్ చేయడం, మా పని కష్టపడి మనం ఎంటర్టైన్ చేయడము. సో నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా దీంట్లో ఏమేమైతే ఫెయిల్ అయినాయో అవన్నిటి నుంచి తెలుసుకొని కొద్దిగా రీసెర్చ్ చేసి మళ్ళీ చేంజెస్ అయితే చేస్తాం. కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేసినాం, అవి మాకు తెలిసినాయి, అవిటిని అయితే ఓవర్కమ్ చేస్తాం. ఇక మేము ఇద్దరమే లోపలికి ఎందుకు దిగినామంటే ఇది బయట కొలాప్స్ అవుతుంది అని చెప్పేసి టెస్ట్ చేద్దామని దుంకుతున్నాం, ఎగురుతున్నాం. ఎందుకంటే వాటర్ ప్రెషర్ ఇట్లా వచ్చేసి ఏమైనా ఎరుగుతాయని చెప్పేసి. వాళ్ళు వస్తే వాళ్ళ దెబ్బలు తాకుతాయని రానియలేదు. అది మళ్ళీ ఇద్దరే దిగిరని చెప్పేసి ఏమనుకోకూరే.